హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఒక 10 మంది స్టూడెంట్స్కి స్టాట్స్లో ఇలా ర్యాంక్స్ వచ్చినాయంట అండ్ మ్యాథ్స్లో ఇలా ర్యాంక్స్ వచ్చినాయంట. ఎలా సాల్వ్ చేయాలి? చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ వాడు ర్యాంక్స్ మెన్షన్ చేశారు కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? డి కనుక్కోవాలి. డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై. సో డి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఎక్స్ మైనస్ వై. అంటే ఎక్స్ అంటే ఏంటి? ఇవి ఎక్స్ మైనస్ వై, ఈ వై అంటే 1x మైనస్ వై వాల్యూ ఏంటి? 2. ఆన్సర్ -1. 2 - 4, 2 - 4 -2 వస్తుంది. 3 - 1 ఎంత వచ్చింది? మనకి 2 వచ్చింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో థమ్స్ సింబల్ కానీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ కానీ పెట్టండి స్టూడెంట్స్. వీ ఫీల్ వెరీ హ్యాపీ. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. ఓకే, 3 - 1 మనకి 2 వచ్చింది. 4 - 5, 4 - 5 -1, 5 - 3 2, 6 - 9, 6 - 9 -3. ఓకే, 7 - 7 0, 8 - 10 -2, 9 - 6 -3. ఓకే, +3 వస్తుంది ఎందుకంటే ఇక్కడ బిగ్గర్ 9 ఉంది కాబట్టి. ఓకే, 10 - 8 2 వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం -1 ఉంది కదా, దానికి స్క్వేర్ చేయాలి. చూడండి, డి స్క్వేర్. ఇక్కడ ఏముంది? డి వచ్చిన దాన్ని ఏం చేయాలి? మనం డి స్క్వేర్ చేయాలి. ఓకే, డి స్క్వేర్ చేయండి. 1కి స్క్వేర్ చేస్తే 1, 2కి స్క్వేర్ వేస్తే 4, 2కి స్క్వేర్ వేస్తే 4, 1కి స్క్వేర్ వేస్తే 1, 2కి స్క్వేర్ వేస్తే 4, 3కి స్క్వేర్ వేస్తే 9, 0, 2కి స్క్వేర్ వేస్తే 4, 3కి స్క్వేర్ వేస్తే 9, 2కి స్క్వేర్ వేస్తే మనకి 4 ఇలా వచ్చింది. సో స్క్వేర్లో మైనస్లు అనేవి ప్లస్ అయిపోతే ఇది మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో 4 + 1 5, ఇది కూడా 5, 10 రైట్. 10 అంటే మనకి 10 19 అండ్ 23 ప్లస్ 4 27 40. సో సమ్మేషన్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకంటే ఇవన్నీ నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి సమ్మేషన్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ అన్నీ యాడ్ చేసినాక ఎంత వచ్చింది? 40 చూడండి. రో ఈజ్ ఈక్వల్స్ టు 1 - 6 సమ్మేషన్ డి స్క్వేర్ n ఇంటూ n స్క్వేర్ -1. ఇది మన ఫార్ములా రైట్. ఈ ఫార్ములా వేసుకోవాలి. రో కదా, రో ఈజ్ ఈక్వల్స్ టు 1 - 6 కాబట్టి 6 వేసుకోండి. సమ్మేషన్ డి స్క్వేర్ అంటే 40 ఇంటూ 40 వేసుకోండి. n అంటే ఏంటి? చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 ఉన్నాయి, ఇవి కూడా మనకు 10 కనిపిస్తున్నాయి కాబట్టి 10 ఇవి లెక్క పట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 కాబట్టి 10 ఇంటూ n ఎంత? 10 స్క్వేర్ ఇంకో 10 స్క్వేర్ -1. ఇలా మనం ఫార్ములా వేసుకున్నాం. ఫార్ములా ఏంటి? రో ఈజ్ ఈక్వల్స్ టు 1 - 6 సమ్మేషన్ ఆఫ్ డి స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ -1. ఇప్పుడు 1 - 6 ఇంటూ 40 మనకి 240 వస్తుంది. ఎంత? 240 బై 10. ఇదిగోండి, 10 స్క్వేర్ అంటే ఎంత? 100. 100 - 1 అంటే 99 ఇలా వస్తుంది. ఏంటి? 10 స్క్వేర్ అంటే ఏంటి? 100 వస్తుంది. 100 వేసుకోండి. ఇదిగో 100. 100 - 1 అంటే ఎంత? 99 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం? ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 మైనస్, సో 240 బై 10 ఇంటూ 99 990 వస్తుంది. ఓకే, 990 అని ఎంత? 1 మైనస్ 240 బై 99 ఎంత? 0.24 వస్తుంది. సో 1లో నుంచి మనము 0.24 తీసేస్తే మనకి 0.76 మన ఫైనల్ ఆన్సర్. వీడు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.